గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇంపార్టెంట్ లెవెల్స్ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సిన బిఫోర్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసే ముందు, లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా మనం మోస్ట్ వెయిటెడ్ ఈవెంట్ అయిన యూఎస్ ట్యాక్స్ టారిఫ్ గురించి మనం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఫైనల్ గా ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది, అవుట్పుట్ కూడా వచ్చేసింది అండ్ మార్కెట్స్ కూడా రియాక్ట్ అయిపోయింది. ఇంకా ఫర్దర్ గా నియర్ బై మార్కెట్ ఇంపాక్ట్ చేసే బిగ్గెస్ట్ ఈవెంట్స్ కూడా ఏమీ లేదు కాబట్టి మనం ప్యూర్లీ బేస్డ్ ఆన్ డేటా అండ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ బట్టి ప్రాపర్ ట్రేడ్ సెటప్ స్టడీ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ టైం ఫ్రేమ్ లో నిఫ్టీ ఎగ్జాక్ట్ సెంటిమెంట్ ఏంటి, లెవెల్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఇఫ్ యూ కెన్ సీ డైలీ టైం ఫ్రేమ్ లో నిఫ్టీ ఓవరాల్ స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే ఈవెన్ లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా మనకి ఒక అప్ ట్రెండ్ కనిపిస్తుంది క్లియర్ గా. ఒక ఇంపల్సివ్ మూవ్, కరెక్టివ్ మూవ్, అగైన్ ఇంపల్సివ్ మూవ్, ఇప్పుడు ఒక కరెక్టివ్ మూవ్. సో మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన ఒక ఇంపల్సివ్ మూవ్ కి ఒక కరెక్షన్ మోడ్ లో ఉంది కాబట్టి ద ఫస్ట్ క్వశ్చన్, ఒకవేళ ఈ కరెక్టివ్ మూవ్ ఎక్స్టెండ్ అయితే ఎంత వరకు ఇంకా కరెక్షన్ రావచ్చు, ఏ లెవెల్ వరకు రావచ్చు డిస్కస్ చేద్దాం. అండ్ సెకండ్ థింగ్, ఏ జోన్ లో మనకు మార్కెట్ లో ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరుకుతుంది, అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఆప్షన్ బయింగ్ అయితే ఏంటి, ఆప్షన్ సెల్లింగ్ అయితే ఎగ్జాక్ట్ స్ట్రాటజీ ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి మార్కెట్ చూసుకుంటే ఈ వీక్ స్టార్టింగ్ లో ఒక్కసారి డైలీ టైం ఫ్రేమ్ లో ఇక్కడ మనకి ట్యూస్డే మార్కెట్ ఓపెన్ అయినాక ఫామ్ అయిన క్యాండిల్ చూడండి. దెర్ వాజ్ అ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అండ్ ఈ పర్టికులర్ క్యాండిల్ ప్రీవియస్ స్వింగ్ లోస్ అయిన 23,400 అనే ఇంపార్టెంట్ సపోర్ట్ ని బ్రేక్ చేసి కొంచెం కొత్త డౌన్ సైడ్ ఆర్ కొంచెం నెగిటివ్ జోన్ లోకి ఎంటర్ అయింది. అండ్ ఈ జోన్ ఏదైతే ఉందో కంప్లీట్ ఆ ట్రేడింగ్ ఏరియాలోనే లాస్ట్ 2 డేస్ ఒక మార్కెట్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నానంటే ఎప్పుడైనా సరే మనకు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కానీ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఒక లార్జ్ రేంజ్ వచ్చిందో ఆ రీజన్ లోపలే మార్కెట్ ఒక 2 to 3 డేస్ ఆర్ అట్లీస్ట్ కొన్ని డేస్ కన్సాలిడేషన్ జరిగి ఆ తర్వాత ఫర్దర్ ట్రెండ్ డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటిల్ ఆర్ అన్లెస్ ఈ ట్రేడ్ జోన్ లో మార్కెట్ ఉన్నంత వరకు అంత స్ట్రాంగ్ బయింగ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ లేవు. అండ్ ఈవెన్ లాస్ట్ 2 డేస్ కూడా మనకి ట్యూస్డే వచ్చిన లో పాయింట్ దగ్గరే 2 డేస్ కూడా సపోర్ట్ తీసుకుంది. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మార్కెట్ ఒకవేళ ఈ కరెక్షన్ కంటిన్యూ అయితే ఏ పాయింట్ వరకు కరెక్షన్ రావచ్చు? సో టెక్నికల్లీ మనకి ఆబ్వియస్లీ లాస్ట్ 3 డేస్ లో పాయింట్ ఇదే కాబట్టి 23,130 దగ్గర మనకు ఒక సపోర్ట్ ఏరియా ఫామ్ అయినా సరే టెక్నికల్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా బట్టి కానీ కొంచెం సైకలాజికల్ ఫ్యాక్టర్స్ బట్టి కన్సిడర్ చేసుకుంటే మీకు 23,000 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్స్టెండ్ అయింది. లైక్ మీకు ఇక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయింది. ఈ రోజు మీరు ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేసుకుంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 23,000 దగ్గర ఉంది కాబట్టి సో నేను ఈ ఎంటైర్ జోన్ ని ఒక సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకున్నాను. 23,000 దగ్గర నుంచి 23,130 ఒక 130 పాయింట్స్ లో మనకి ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఉంది. ఫస్ట్ మనం ఎక్స్టెండెడ్ సపోర్ట్ డ్రా చేసుకుందాం. దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను బికాస్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఎప్పటికీ ఏరియాస్ కాదు, జోన్ తో డ్రా చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మీకు చూసుకుంటే 23,000 నుంచి 23,130 ఒక ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఉంది. సో ఒకవేళ మనకి మార్కెట్ కరెక్షన్ కంటిన్యూ అయితే టిల్ 23,000 వరకు ఇంకా మనకు ఒక 130 పాయింట్స్ డౌన్ సైడ్ వరకు కూడా కరెక్షన్ వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. దిస్ ఇస్ అ పాసిబుల్ సినారియో. మూవింగ్ ఫార్వర్డ్ ఇంట్రాడేకి ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేయడానికి మనం ఒక 15 minutes ఆన్ 5 minutes టైం ఫ్రేమ్ లో కూడా అనాలిసిస్ చేసుకుందాం. విల్ గో టు 15 minutes అండి. ఫస్ట్ 15 minutes లో మనకి ట్రెండింగ్ అనిపిస్తుంది. ఈవెన్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఒక కరెక్షన్ మోడ్ లో మార్కెట్ సపోర్ట్ బ్రేక్ చేసింది అండ్ లాస్ట్ 2 డేస్ కంప్లీట్ ఇదే సైడ్ వేస్ లో ఉంది కాబట్టి ఇప్పుడు కనిపిస్తున్న మేజర్ మనం ట్రేడింగ్ చేయడానికి ఉన్న పాసిబుల్ ఏరియా ఏంటి, 23,100 దగ్గర నుంచి 23,400 ఇది ఒక్కటే మనం ట్రేడింగ్ చేయడానికి పాసిబుల్ ఏరియా. ఇంత తక్కువ ఏరియాలో రేపు వీకెండ్ అయినప్పుడు మీరు ఆల్రెడీ మార్కెట్ కన్సాలిడేషన్ ఉన్నప్పుడు నిఫ్టీలో మనం బయింగ్ ఆపర్చునిటీస్ తీసుకోవడానికి అంత పాసిబుల్ ఉండదు. బికాస్ మీకు ఇక్కడ అగైన్ 23,400 దగ్గర నుంచి 23,500 వరకు ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మీకు 400 దగ్గర స్వింగ్ హై ఉంటే 23,500 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇఫ్ యూ కెన్ సీ మార్కెట్ లో మనం ఒక ట్రేడ్ తీసుకుని ప్రాపర్ గా ప్రీమియం కలెక్ట్ చేసుకోవడానికి మీకు ఎక్కడ కూడా ఈ రేంజ్ లో దేర్ ఈజ్ నో స్ట్రాంగ్ ఆపర్చునిటీ దొరకట్లేదు. సో ఒకవేళ ఈవెన్ దో ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలనుకుంటే చాలా లెస్ ప్రాబబిలిటీ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇఫ్ బై ఛాన్స్ మార్కెట్ రేపు ఎగ్జాక్ట్ ఇదే సపోర్ట్ ఏరియా దగ్గర మీకు ఏదైనా బయింగ్ పారామీటర్స్ కనిపించినా లేదా ఎగ్జాక్ట్ ఇదే రెసిస్టెన్స్ దగ్గర మీకు సెల్లింగ్ పారామీటర్స్ కనిపించినా ఓన్లీ లెవెల్ 1 అండ్ లెవెల్ 2 ఈ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ మీరు చేయగలరు తప్ప ఇన్ బిట్వీన్ మార్కెట్ ఎక్కడ అవైలబుల్ అయినా సరే మీరు ట్రేడింగ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో నిఫ్టీలో క్లియర్ గా ఆప్షన్ బయింగ్ ని మనం రేపటికి అవాయిడ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఫర్ టుమారో, ఈ ఎంటైర్ జోన్ లో ఉన్నంత వరకు కూడా నిఫ్టీ ఆప్షన్ బయింగ్ కి వర్కౌట్ అవ్వదు.
ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు బెటర్ నిఫ్టీ ఎప్పుడన్నా సినారీస్ బట్టి. ఫస్ట్ థింగ్, మనకి ఇండియా విక్స్ తక్కువ ఉందండి, ఇండియా విక్స్ లోకి వెళ్ళిపోయింది. సో ఇండియా విక్స్ లో ఉన్నప్పుడు మార్కెట్లో అంత స్ట్రాంగ్ వాలటైల్ మూవ్స్ కానీ అంత స్పైక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండవు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆపర్చునిటీ. అండ్ సెకండ్ ఆపర్చునిటీ వచ్చేసరికి మీరు మంత్లీ ఎక్స్పైరీలో కూడా ప్రీమియమ్స్ కంఫర్టబుల్ ఉంది. మంత్లీ ఎక్స్పైరీలో కొంచెం హై ప్రీమియమ్స్ అంటే కంఫర్టబుల్ ప్రీమియమ్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ ప్రాబబిలిటీ వచ్చేసరికి మనకు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు ట్యూస్డే ఒక స్ట్రాంగ్ రేంజ్ వచ్చేసింది కాబట్టి హై రేంజ్ లో మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది. హై రేంజ్ లో కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి ఈ 3 రీజన్స్ బట్టి మీరు ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటే నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ రిలేటెడ్ గా ఏదైనా ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ నేను ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకుంటే నిఫ్టీలో ఒక్కసారి 5 minutes లోకి వెళ్దాం. 5 minutes లో అఫ్ కోర్స్ మనకి ఇంట్రాడే పరంగా నియరెస్ట్ సపోర్ట్ జోన్, నియరెస్ట్ రెసిస్టెన్స్ ఇవైనా సరే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 22,800 ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్, ఫాలోడ్ బై 23,800 ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఇది హైయర్ టైం ఫ్రేమ్ లో ఫామ్ అయిన లెవెల్స్. సో మార్కెట్ ఇదే రేంజ్ లో ప్రెసెంట్ ఇంకా కన్సాలిడేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో దీనికి సంబంధించిన మీరు స్ట్రాంగిల్ మంత్లీ ఎక్స్పైరీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 23,800 సంబంధించిన మనం కాల్ సెల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 22,800 సంబంధించిన పుట్ ని సెల్ చేసుకోవచ్చు. అంటిల్ ఆర్ అన్లెస్ మార్కెట్ ఈ రేంజ్ లో ఉన్నంత వరకు మీరు వన్స్ నేను పొజిషన్స్ తీసుకున్న తర్వాత మార్కెట్ ఈ రేంజ్ లో ఉన్నంత వరకు మనం దీనికి సంబంధించిన స్ట్రైక్స్ మనం సెల్ చేసుకుంటే మనకి మంత్లీ ఎక్స్పైరీ హై ప్రీమియమ్స్ ఉన్నాయి. అండ్ అలాగే డికే కూడా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రేంజ్ మనకి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ జరుగుతుందో అప్పుడు పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు. అప్పటికే మీకు క్లోజ్ టు 1 or 2% రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి బికాస్ మార్కెట్ ఒక నారో రీజన్ లో కన్సాలిడేషన్ జరుగుతుంది కాబట్టి. సో దట్స్ వై నిఫ్టీలో నేను ఆప్షన్ బయింగ్ అంటే ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫర్ చేస్తున్నాను. సో మూవింగ్ ఫార్వర్డ్ మరి ఆప్షన్ బయింగ్ రేపు చేయాలి అనుకుంటే మీరు నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో హై ప్రాబబిలిటీస్ ఉన్నాయండి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చెక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేసుకోండి. మనకి నిఫ్టీలో ఒక కరెక్ట్ మూవ్, నిఫ్టీ కానీ సెన్సెక్స్ లో ఒక కరెక్ట్ మూవ్ వచ్చినా సరే బ్యాంక్ నిఫ్టీలో అంత కరెక్షన్ రాలేదండి. కంప్లీట్ ఒక సైడ్ వేస్ మార్కెట్, ఒక ఛానల్ ప్రాపర్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ క్లియర్ గా ఫామ్ అయింది. అండ్ మార్కెట్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా మీకు ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర అవైలబుల్ ఉంది. ఇట్ ఈస్ రెడీ ఫర్ బ్రేక్అవుట్. మనకి బ్రేక్అవుట్ అవడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ చూసుకుంటే మీకు బ్యాంక్ నిఫ్టీలో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ స్ట్రక్చర్. సో మనకి ఎప్పుడైతే ఒక డైలీ టైం ఫ్రేమ్ లో ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనేది మనం విట్నెస్ చేస్తామో ఆ బేసిస్ బట్టి బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ బయింగ్ కి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. అండ్ మోస్ట్లీ మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ ఎక్స్పైరీస్, ప్రీమియం డికేస్ ఇలాంటి హెడ్ ఎక్స్ లేవు కాబట్టి మోస్ట్లీ రేపు ఫ్రైడే కానీ ఆర్ నెక్స్ట్ వీక్ మండే ఈ 2 days లో సిమిలర్ కైండ్ ఆఫ్ బ్రేక్అవుట్ విత్ హై వాల్యూమ్స్ కనుక మీరు విట్నెస్ చేయగలిగితే డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ బయింగ్ కి హై ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉన్నాయి ఇన్స్టెడ్ ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్. ఆఫ్ కోర్స్ కావాలి ఆప్షన్ సెల్లింగ్, డైరెక్షన్ ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు. బట్ బయింగే చేయాలి అనుకుంటే నిఫ్టీని అవాయిడ్ చేసి బ్యాంక్ నిఫ్టీ ప్రిఫర్ చేయడం చాలా బెస్ట్ థింగ్ అండి. ఇక్కడ మనం చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 52,000 ఈస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్, ఫాలోడ్ బై 50,700 దగ్గర మనకు ఒక సపోర్ట్ ఉంది. సో ఈ బేస్డ్ ఆన్ దిస్ లెవెల్స్ అండ్ బేస్డ్ ఆన్ దిస్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తే బ్రేక్అవుట్ బట్టి బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. అండ్ ఒకవేళ మీరు సెన్సెక్స్ ప్రిఫర్ చేస్తే బికాస్ సెన్సెక్స్ ఇంకా మనకి వీక్లీ ఎక్స్పైరీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు టైం వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి ట్యూస్డే ఎక్స్పైరీ. సో రేపు ఎవరైనా సెన్సెక్స్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే సెన్సెక్స్ లెవెల్స్ కూడా ఒకసారి చూసుకుందాం. సో సెన్సెక్స్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అండి. మీకు ఎగ్జాక్ట్ నిఫ్టీలో మనకి ఎలాగైతే ఒక ఇంపల్స్ మూవ్, కరెక్ట్ మూవ్, అగైన్ ఇంపల్స్ మూవ్, ఇప్పుడు కరెక్ట్ మూవ్ ఉందో ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఒక కరెక్టివ్ మూవ్ ఫేజ్ లో ఉంది. అండ్ ఈ కరెక్షన్ ఒకవేళ పాసిబిలిటీ వస్తే టిల్ మనకి ఇమీడియట్ గా ఇక్కడ ఒక సపోర్ట్ మనకి ప్రీవియస్ డే సపోర్ట్స్ తీసుకుంటే 76,000 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, ఫాలోడ్ బై 75,000 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి. సో మార్కెట్ ఒకవేళ కరెక్షన్ కంటిన్యూ అయితే మనకి 75,000 దగ్గర కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే 76,000 దగ్గర కూడా మనం ఒక బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఓన్లీ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ ఒకవేళ మనం బయింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఏదైనా బయింగ్ సిగ్నల్ వచ్చినా యూజ్ చేసుకుందాం. ఒకవేళ మార్కెట్ కరెక్షన్ కంటిన్యూ అయినా 75,000 దగ్గర కూడా బయింగ్ సిగ్నల్ యూజ్ చేసుకుందాం. ఒకవేళ మార్కెట్ ఇప్పుడున్న ఫేజ్ నుంచి ఒకవేళ అప్ సైడ్ స్లోగా కన్సాలిడేట్ అవుతూ పైకి వెళ్తున్నట్లయితే మనం బయింగ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ 77,000 బ్రేక్ చేయాలి. సో దట్స్ వై సెన్సెక్స్ కానీ నిఫ్టీలో కానీ కొంచెం బ్రేక్అవుట్ జరగడానికి కొంచెం ఎక్కువ స్పేస్ ఉంది. లైక్ నిఫ్టీలో సరికి మీకు ఒక 200-300 పాయింట్స్ ఉంది. సెన్సెక్స్ లో చూసుకుంటే మీకు అరౌండ్ ఒక 700-800 పాయింట్స్ ఉంది బ్రేక్అవుట్ రావాలి. వెరస్ బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎగ్జాక్ట్ స్వింగ్ హై దగ్గర ఉంది కాబట్టి అక్కడ బ్రేక్అవుట్ పాసిబిలిటీస్ ఎక్కువ ఛాన్సెస్ ఉంది అండ్ ట్రేడ్ ఆపర్చునిటీస్ తీసుకునే ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి
మీరు బయింగ్ బ్యాంక్ నిఫ్టీ ప్రిఫర్ చేసుకుని సెల్లింగ్ చేసుకుంటే నిఫ్టీ ప్రిఫర్ చేసుకోండి. ఒకవేళ సెన్సెక్స్ చేసుకోవాలనుకుంటే సో బేస్డ్ ఆన్ లైక్ లెవెల్ బేస్డ్, దిస్ ఇస్ ద ఫస్ట్ లెవెల్ అండ్ దిస్ ఇస్ సెకండ్ లెవెల్ అండ్ దిస్ ఇస్ ద థర్డ్ లెవెల్. ఈ ఓన్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ మాత్రం అంటే మార్కెట్ ఆ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రమే మీరు డైరెక్షనల్ ఆర్ నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ ఏదైనా వర్క్ అవుతుంది. సో డైరెక్షనల్ అంటే మీరు అక్కడ వచ్చిన తర్వాత బై సిగ్నల్ వస్తుందంటే మీరు కాల్ ఆప్షన్స్ బై చేసుకుంటారు. ఇఫ్ నాట్ సో మీరు షార్ట్స్ ట్రయాంగిల్ ఆర్ షార్ట్స్ స్ట్రాడిల్ కూడా వర్క్ అవుతుంది. బికాస్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ప్రెసెంట్ ఇప్పుడు ఒకటి రేంజ్ లో కన్సాలిడేషన్ ఎక్కువ ఫేజ్ కనిపిస్తుంది కాబట్టి సో బేస్డ్ ఆన్ దట్ ఆప్షన్ సెల్లింగ్ అయితే లెవెల్ బేస్డ్ చేసుకుంటే బెటర్. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్ ఫర్ టుమారో. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ అనాలిసిస్ కనుక మీకు హెల్ప్ అవుతున్నట్టు అనిపించినా, మీ ట్రేడ్ సెటప్ కి ఏదో ఒక పాయింట్ మీరు నేర్చుకున్నట్టు అనిపిస్తే ప్లీజ్ హిట్ ది లైక్ బటన్. అలాగే మీ ఒపీనియన్స్ ని, జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.